ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ శుభము కలుగును గాక. ప్రేమైన వాళ్ళారా, మరో జన్మ ఉందా? ప్రేమైన వాళ్ళారా, మరి మరో జన్మ ఉందా అనేటప్పటికీ ఈ సమాజం ఏమనుకుంటుందంటే, ఈ జన్మలో చనిపోయి మళ్ళీ మరొక జన్మ ఉందని అనుకుంటున్నారు. అలాగే మరి 7 జన్మలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. అలాగే మంచిగా బ్రతికితే మరి మరొక జన్మ మనిషిగా మరి ఈ లోకానికి మళ్ళీ మనిషిగానే పుడతాడని, చెడ్డగా బ్రతికితే ఒక ఏగగా, ఒక దోమగా, ఒక కాకిగా, ఒక పందిగా, ఒక కుక్కగా పుడతారని, ప్రేమైన వాళ్ళగా ఇలాంటివి ఈ సమాజంలో మనం మాటలు వింటూనే ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, ఇలా మాట్లాడడం వల్ల మరి నేటి డైరెక్టర్లు అయిన వారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రకరకాలు ఈ యొక్క ప్రేరణతో కొన్ని సినిమాలు తీశారు. మనకు అందరికీ తెలుసు, మరి మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ ఒక సినిమా తీశాడు, మగధీర. అలాగే అనుష్క తీసిన సినిమా ఆ అరుంధతి. అలాగే ఏఎన్ఆర్ మోగ మనుషులు, మరి నాగార్జున, మరి జానకి రాముడు, ఇలాంటివన్నీ కూడా జన్మ తర్వాత మరో జన్మ ఉందని వారి యొక్క సినిమాల ద్వారా నేటి ప్రపంచానికి రుద్దేశారు. నిజానికి అది వాస్తవమా అవాస్తవం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవట్లేదు. ప్రేమైన వాళ్ళరా, వాడు సినిమా మరి ప్రారంభంలో అంటాడు, ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే అని వారు సినిమా ప్రారంభంలోనే రాయబడినప్పటికీ కూడా నేటి సమాజం అవి గ్రహించక ఇదే నిజమని, ఈ జన్మలో మనం చనిపోతే మరొక జన్మ ఉందని అనేక మంది ఆ యొక్క భావనలో వెళ్ళిపోతున్నారు. అందుకు ఉదాహరణ ఎవరంటే ప్రేమికులు. ప్రేమైన వాళ్ళని గమనించండి, మరి చాలామంది ప్రేమికులు మనం టీవీలోనో పేపర్లోనో చూస్తుంటాం. మరి ట్రైన్ కింద చనిపోయే వాళ్ళు, అలాగే ఉరి పోసుకునేవారు, అలాగే పురుగుల మందు తాగి చనిపోయే వాళ్ళు ప్రేమికులు చాలామంది ఉన్నారు. ఎందుకు వీళ్ళు చనిపోతున్నారంటే, ఈ జన్మలో మాకు ఈ ప్రేమ దక్కలేదు, మరో జన్మలో మళ్ళీ మేము ప్రేమికులుగా పుట్టి మేము జీవిస్తాము అని అంటున్నారు. ఇంతకీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎలాంటివి మరి సమాజంలో దారి తీస్తుందంటే, మనిషి మరణించి వెళ్ళిపోతున్నాడు. దీని అంతటికీ కారణము మరి జన్మ తర్వాత మరో జన్మ ఉందండి. మనం చాలా మంది కుటుంబంలో చూస్తాం, భార్య భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే ఎన్ని జన్మలు ఎత్తినా నేను భార్యకే పుడతానని నేను అంటుంది. అలాగే ఒక కొడుకు ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే అమ్మ ఎన్ని జన్మలు ఎత్తినా నీ కడుపులు నేను పుడతానంటాడు. ఒక చెల్లి ఒక అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, అన్నయ్య ఎన్ని జన్మలు ఎత్తినా నేను చెల్లిగానే పుడతానంటాడు. దీని ద్వారా ఏదో ఒక పాటలు కూడా కోశారు, ఎన్నెన్నో జన్మల బంధం అని ఒక పాట, అలాగే అన్నా చెల్లి అనుబంధం అని ఒక పాట. ఇలాంటి పాటల ద్వారా నేటి సమాజానికి రుద్దేశారు. ఇవి వాస్తవమా అవాస్తవమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేటి సమాజం ఆలోచన లేదు. కాబట్టి దేవుడి జన్మ తర్వాత మరో జన్మ ఉందా లేదా అంటే దేవుడు మాత్రమే చెప్పాలి, మనిషి ఎవడు చెప్పలేడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, కలగబోని ఏదో మనుషులు ఎరగక బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు అంటున్నాడు. అంటే ఎవరు చెప్పలేరని దేవుడు చెప్తుంటే, నాకు 7 జన్మలు ఉన్నాయి, మరో జన్మ ఏకగా పుడతానని ఎలా చెప్పగలుగుతున్నాడు? అలాగే దేవుడు అంటున్నాడు, మేఘం విడిపోయి అదృశ్యమైనట్టు పాతాళము దిగిపోయిన వాడు ఎన్నడూ భూమి మీదకి రాడు, ఒక్క క్షణంలో పాతాళము పోతాడు, వాడు ప్రేమించడు, పగబెట్టుకున్నాడు, అసిగిపడడు. ఈ భూమి మీద వంతే లేదంటే చనిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పగ తీర్చుకోవడానికి వస్తాడని మనుషులు చెప్తున్నారు. దేవుడు మరో జన్మ లేదన్నప్పటికీ కూడా ఈ లోకము మరో జన్మ ఉందని చెప్తున్నారు. మరి ఈ జన్మ దేవుడు లేదని చెప్పినప్పుడు ఈ జన్మ మరి దేవుడు ఈ జన్మ ఇచ్చిన దేవుడికి మనం ఏం చేర్చాలి?
అంతే కదండి. ఈ జన్మనిచ్చిన దేవుడు గురించి మనం తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ జన్మ తర్వాత మరో జన్మ లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ జన్మ ఇచ్చిన దేవుని కొరకే మనం పుట్టాం, దేవుని కొరకే మనం బతకాలి, దేవుని కొరకే మనం జీవించాలి ఈ జన్మ అంతా కూడా. ప్రియమైన వాళ్ళారా, అలా బ్రతికిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మానవ స్వరూపుగా పుట్టాడు. మనుషు పోలుగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తను వ్యక్తులుగా చేసుకుని లోకానికి వచ్చి ఆయన మనలాంటి స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. తన జన్మ సార్థకం చేసుకున్నాడు. తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చి కుమారుడిగా ఈ లోకాన్ని రుజువు చేసుకున్న వ్యక్తి యేసుక్రీస్తు వారే. కాబట్టి అతను మరి ఈ లోకాన్ని ఎలాగైతే తన యొక్క జన్మ సార్థం చేసుకున్నాడో మనమందరం కూడా అదే విధంగా దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు జీవిస్తే మనం మరొక జన్మ కోసం ఎదురు చూడక మరొక బ్రతుకు కోసం మనం ఎదురు చూడాలి. జన్మ తర్వాత మరో జన్మ కాదండి, ఈ జన్మ తర్వాత మరో బ్రతుకు ఉందని దానికోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూడాలి. దానికోసం మనము ఆశపడాలి. ఆ ఆశపడాలంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారిని మనం ఆదర్శంగా తీసుకొని యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ జన్మ తర్వాత మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు అనేది పరలోకమా నరకమా అనేది ఈ భూమి మీద నీ బ్రతుకు ఉండగానే నిర్ణయించుకోవాలి. ప్రియమైన వారలారా, మరి ఈ బ్రతుకు నరకానికి స్వర్గానికి వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన అందరి నిమిత్తం, పాపము నిమిత్తం, అందరి దాసుల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టిన ఏకైక దేవుడిగా ఉన్నాడు. అలా అంగీకరించి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు మనం పరితపిస్తే దేవుడి లోకానికి మీరు అందరు చేరుతారు. ఆ యొక్క బ్రతుకును మీరు ఆ స్వర్గంలోకి మీరు ఆ బ్రతుకుని స్వర్గంలో సుఖ శాంతులతో మరి అనంతరం కూడా యుగాలు శాశ్వత కాలం కూడా ఆ యొక్క బ్రతుకును కొనసాగాలి. ప్రియమైన వారు, మరో జన్మ కోసం ఎదురు చూడక మరో బ్రతుకు కోసం ఎదురు చూడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.